మనకి ఒక ఫీవర్ అనేదానికి ఎన్ని 1,00,000 కారణాలు ఉంటాయి. జ్వరం రావడానికి శ్వాస తీసుకోవడం ఇబ్బంది అనే దానికి కూడా చాలా కారణాలు ఉంటాయి. ఈ శ్వాస తీసుకోవడం ఇబ్బంది అనేది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారిలో ఆడ మగ ఎవరైనా కానీ మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ముఖ్యంగా ఈ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎక్కువ శాతం మనం ఎవరిలో చూస్తామంటే ఆల్రెడీ ఏదైనా లంగ్కి సంబంధించిన ఇబ్బందులు ఉండే వాళ్ళలో చూస్తుంటాం. సపోజ్ ఆస్తమా ఉంది, వాళ్ళ ఆస్తమా కంట్రోల్లో లేదు, లేదా కంట్రోల్లో ఉన్న ఆస్తమా కూడా కొన్ని పడని వాటికి అలర్జెన్స్కి ఎక్స్పోజ్ అయిన దానివల్ల వెంటనే శ్వాస తీసుకోవడం ఇబ్బంది రావచ్చు. అలానే క్రానిక్ బ్రాంకైటిస్, సిఓపిడి ఉండే వాళ్ళల్లో కూడా ఏదైనా ట్రిగ్గర్స్ వచ్చినప్పుడు, వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వాళ్ళల్లో శ్వాస తీసుకోవడంలో షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ కనిపించవచ్చు అనమాట. అలా కాకుండా ఫ్రెష్గా అంతకుముందు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా కొత్తగా ఎవరైతే శ్వాస తీసుకోవడం ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళని మనం కొద్దిగా జాగ్రత్తగా ఎగ్జామిన్ చేసి ప్రాపర్ హిస్టరీ తీసుకోవాలి. ముఖ్యంగా చిన్నపిల్లల్లో కానీ చూస్తే సడన్గా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడం, ముఖ్యంగా నిద్రపోయేటప్పుడు డొక్కలు ఎగరేయడం, పిల్లి కూతులు కానీ వస్తే సో అది మనం అలర్జిక్ బ్రాంకైటిస్ లేదా ఆస్తమాకి సంబంధించిన సిమ్టమ్స్గా పరిగణించాలి. సో వీటన్నిటి ఏంటంటే నాక్చురల్ ఆస్తమా అంటాం. అంటే ఓన్లీ చిన్నపిల్లల్లో రాత్రుల్లో మాత్రమే ఈ రకమైన షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఉంటుంది. పెద్దవారిలో కానీ చూస్తే సింపుల్గా హీమోగ్లోబిన్ తక్కువ ఉంటే షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ వస్తుంది. అలానే కిడ్నీకి సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ అంటే లాంగ్ స్టాండింగ్ హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఉంది, వాళ్ళ బీపీని అలానే డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుకోలేదు, మిగతా ఆర్గాన్స్ ఎఫెక్ట్ అయినప్పుడు, ముఖ్యంగా కిడ్నీ ఎఫెక్ట్ అయినప్పుడు యూరిన్ బాగా వస్తూ ఉంటుంది, వేరే ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ కొద్ది దూరం నడిచినా, మెట్లు ఎక్కినా, ఏదైనా చిన్న పని చేసినా కానీ ఆయాసపడిపోతూ ఉంటారు. అంటే కిడ్నీకి సంబంధించిన డయాబెటిక్ నెఫ్రోపతి అయి ఉండొచ్చు. అలానే ఎవరైతే క్రానిక్గా ఆల్కహాలిక్ తీసుకునే వాళ్ళు ఉంటారో, లివర్ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు శరీరంలో నీరు చేరడం, పొట్టలో నీరు చేరడం, ఊపిరితిత్తుల్లో నీరు చేరడం, ఇది కూడా షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్కి దారితీస్తుంది అనమాట. ఇంకా అందరికీ తెలిసింది ముఖ్యమైనది గుండెలో కూడా ఏదైనా మార్పులు వచ్చినప్పుడు, హైపర్ టెన్షన్ వల్ల కావచ్చు, డయాబెటీస్ వల్ల కావచ్చు, తెలియకుండానే హార్ట్ ఇన్వాల్వ్ అయినప్పుడు, హార్ట్ ఎన్లార్జ్ అయినప్పుడు ఎల్విఎఫ్ అంటాం, లేదా హార్ట్ ఫెయిల్యూర్ అంటాం, వీళ్ళల్లో కూడా ఈ శ్వాస తీసుకోవడం ఇబ్బంది షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఉంటుంది అనమాట. సో జనరల్గా హిస్టరీ తీసుకోవడం, సింపుల్ టెస్ట్లు ఏవైతే బ్లడ్ టెస్ట్లు ఉన్నాయో, లివర్ ఎలా ఉంది, కిడ్నీ ఎలా ఉంది, హీమోగ్లోబిన్ ఎలా ఉంది, అలానే లంగ్స్ ఎలా ఉన్నాయి, 2D ఎకో, ఈసీజీ చూసి హార్ట్ ఎలా ఉంది, ఇవన్నీ మనం ఎగ్జామిన్ చేసి, ముఖ్యంగా పేషెంట్ ఇచ్చే హిస్టరీ చాలా ముఖ్యం. అలానే మనం పేషెంట్కి లీడింగ్ క్వశ్చన్స్ అంటే మనకి ప్రాపర్గా హిస్టరీ వచ్చే రకంగా చేసుకొని ఎంతవరకు ఆ సిమ్టమ్స్ ఏ డిసీజుల్లో ఫిట్ అవుతున్నాయో చూసుకుని దానికి సంబంధిత రోగ నిర్ధారక టెస్టులు చేసినప్పుడు ఎగ్జాక్ట్గా ఈ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్కి రీజన్స్ ఏంటిదనేది తెలుస్తుంది. ఒకసారి రీజన్ తెలిసాక ఆ ప్రాబ్లమ్ని మనం కంట్రోల్లో ఉంచుకోవడం లేదా క్యూర్ చేసుకోవడం చాలా ఈజీ.